హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి గుంత పునుగులు ఇంకా ఇడ్లీ చేసేసాను. పిల్లలకి గుంత పునుగులు బాక్స్లో వేసి పంపించేశాను. ఇంకా ఇడ్లీ వరుణ్ కోసం పెట్టేశాను అనమాట. నైట్ కిచిడి చేసుకున్నాం కదా, కిచిడి చేసుకున్నప్పుడు వైట్ రైస్ అయితే వండేశాను. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకా మధ్యాహ్నం లంచ్లోకే యూస్ చేసుకోవాలి. అందుకని మధ్యాహ్నం లంచ్లోకి పులిహోరలాగా అయితే కలిపేశాను. వేరే దాంట్లో అయితే వైట్ రైస్ పెట్టేశాను. ఎవరికి ఏది నచ్చితే అది తినేస్తారనమాట. ఇవన్నీ నైటే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకోవడం కానీ, పప్పులు వేపు పెట్టుకోవడం కానీ, చట్నీకి పప్పులు వేపు పెట్టుకోవడం కానీ, అన్నీ పులిహోరకి కూడా రెడీ చేసుకున్నాను. రాత్రి నిమ్మకాయ పులుసు రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈరోజు మా ఇంట్లో కర్రీస్ అయితే ఇవి. పెరుగు పులుసు మంచిది, ఎండాకాలం చలవన్నమాట. అందుకని ఎక్కువగా ఇదే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా కోడిగుడ్డు పొరుటు, ఇంకా స్వీట్ కార్న్ 3 kgs ఇచ్చారు. 3 kgs 100 రూపీస్ అంట, 5 వచ్చినాయి. కూరగాయలు బొత్తిగా తాలింపుకైతే ఏం లేవని చెప్పి ఈ విధంగా బీట్రూట్, క్యారెట్, ఉల్లగడ్డ, పచ్చిమిర్చి, బీరకాయ, మునక్కాయ తెచ్చుకున్నాను. ఇది ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసుకోండి.